నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. మల్లు మన్యాలు ఏదైతేనేమి కావలసిన వాళ్లకు కావలసినంత వైకాపా నేతలు దోచుకుపెట్టారు. సామాన్యుడు ఏదైనా పనికి వెళ్తే 1,00,000 ప్రశ్నలు వేసే రెవెన్యూ యంత్రాంగం బడాబాబులకు ఎర్రతివాచి పరిచి మూడో కంటికి తెలియకుండా వందల ఎకరాల భూములను ఆన్లైన్లో చూపించిన వైనాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వైకాపా పాలనలో గుట్టు చప్పుడు లేకుండా సాగిన బాగోతాలు వెరిఫై చేయాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. ఇంతకీ వీరి గుమ్మడి పండు వీరి పేరేంటని తల పట్టుకుంటున్న జనం ఆ మోసాల పాపాల భైరవుడి కథలు ఎన్నెన్ని అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా తొండంగి మండలంలో దర్జాగా దొంగలు గుట్టు చప్పుడుగా నడిపిన మరో యవ్వారాన్ని పి అగ్రహారం రైతులు బయటపెట్టారు. తమ ఆధీనంలో ఉన్న మఠం భూములు తమకే చెందేలా రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడికి వలసపాకల రైతులు మొరపెట్టుకున్నారు. సుమారు 200 మంది రైతులు మూకుమ్మడిగా తేటగుంట క్యాప్ కార్యాలయానికి వచ్చి ఈ మేరకు ఎమ్మెల్యే యనమల దివ్యకు వినతి పత్రం అందజేశారు. పాస్బుక్ కావాలంటే పబ్లిక్ ఏమని చేస్తున్నారంటే ఇప్పుడు టీడీపీ వచ్చాక ఈ 3 నెలలు అయిందని ఊళ్ళో టీడీపీ మా అక్కడ మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు నడిచినప్పుడు కూడా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ముందు రైతులు తమ మొర వినిపించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన యనమల తగిన న్యాయం చేస్తారని రైతులకు హామీ ఇచ్చారు. భూములు మీ దగ్గర ఉంటాయి, మీ దగ్గర దీని వెనక ఉన్న కథేంటంటే 18వ శతాబ్దంలో సంవత్సర కాలంలో పిఠాపురం రాజావారి సంస్థానం పి అగ్రహారంలోని ఆంజనేయ స్వామి టెంపుల్ ధూపదీప నైవేద్యాల కోసం 410 ఎకరాల భూమిని వలసపాకల ఉత్తరాది మఠానికి కట్టబెట్టారు. 100 ఎకరాలు కావడంతో అప్పుడే గ్రామంలోని నిరుపేదలు దాదాపు 162 మంది రైతులకు ఆ భూములే జీవనాధారమయ్యాయి. క్రయ విక్రయాలు, ఆడబిడ్డల లాంఛనాలు ఇత్యాది కార్యాలు ఈ భూములతోనే సాగుతున్నాయి. తమ ఆధీనంలో ఉన్న భూములకు పూర్తి హక్కులు కల్పించాలని రైతులు భూములు తమవేనని శ్రీరామాధ్రామూర్తి మఠం కోర్టు గడపెక్కాయి. ప్రస్తుత వ్యవహారం కోర్టు లిటిగేషన్లో ఉన్నాయి. ఇరు వర్గాలకు చెందకుండా 2 ఏళ్ల కిందటి వరకు ఈ భూములు రెడ్ మార్కులో ఉండేవి. అయితే తార్మార్ తక్కడమారన్నట్టుగా వైకాపా నేతల వత్తాస్తో ఈ భూములన్నీ శ్రీరామచంద్రమూర్తి ఉత్తరాది మఠం చెందినవిగా ఆన్లైన్లో చూపించడంతో నివ్వెరపోయిన రైతులు చేసేదేమీ లేక సమయం కోసం ఎదురుచూపులు పెట్టారు. తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఆశలు చిగిరించాయి. ఈ వ్యవహారాన్ని పెద్దాయన దృష్టికి తీసుకొచ్చారు. రామకృష్ణ గారికి నమస్కారం. మాకు ఈ ప్రాజెక్ట్ దిగానే మా పంటలు మునిగిపోతున్నాయి. దానివల్ల ఎంతో నష్టం వచ్చేస్తుందండి. మా పిల్లలు ముగ్గురికి 320 120 సెంట్లు ఉందండి. ఆ 120 సెంట్లు కూడా రాన్ చేసుకున్నారండి. మేము ఇప్పుడు ఎలా బతుకుమా? ఎక్కడ పంప పిల్లల్ని మేమేం చేయండి? మాకేం ఆధారం లేదు. సుమారు 200 సంవత్సరాలు మా తాత ముత్తాల్సిన కానీ ఉందండి. ఈ ఆళ్ళు వచ్చి ఎవరో మాది భూమాన్ని ఆక్రమించుకుంటున్నారండి. దానికి సమాధానం మీరు చెప్పాల్సిన బాధ్యత ఉందండి. మేము వదలమండి దీనికి. తాతయ్య గారి కానించి మా నాన్నగారి కానించి
నా తరం వరకు కూడా మా అబ్బాయిలు కూడా పంచిపెట్టేవండి. నా ఎకరాన్ని ఒక ఎకరన్నర కొనుక్కున్నామండి. 2 అమ్మకాలు 3 అమ్మకాలు బట్టి 3వ అమ్మకం నేను కొనుక్కున్నాను. మా అబ్బాయిలకి ఇద్దరికి నేను పంచిపెట్టానండి. మా భూమిని జాలాలో ఆక్రమించాలని చెప్పేసి నేను లేనిపోని మమ్మల్ని బెంబేరు పెట్టి కొద్ది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. అదే ఇంకా మాకు కొంత మరి మా ఇబ్బందులు కనిపెట్టి ఏలివారు మీరు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకుని మీరు అందరూ దయచేసి మమ్మల్ని అక్కడ సహకరించాలని మేము కోరుతున్నామండి. ఇప్పుడు దయచేసి ఏలివారికి అందరికీ మా నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి ఇక లోకేష్ బాబు గారికి కూడా మేము వినిపించుకున్నామండి. మా భూములు మాకు అప్పుడే 3 తరాలు బట్టి మేము మా చేలు మేము చేసుకుంటున్నాం. ఎవరో బోకర్లు వచ్చి చేసి మమ్మల్ని బెదిరించి మేము ఏదో ఆన్లైన్కి ఎక్కించేసామని ఎలా చేసామని చెప్పేసి మమ్మల్ని మాకు తెలియకుండా బోకర్ చేసి రెవెన్యూ నాయకులను పట్టుకొని, రెవెన్యూ ఆఫీసర్లను పట్టుకొని వాళ్ళు ఏదో బోకర్ చేసి మమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మీకు దయచేసి చెప్తారు. మరి వైఎస్ఆర్ హయాంలోనే కానీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంటుండగానే జరిగిందండి. డిసెంబర్ 23వ తారీఖుని జరిగిందటండి ఇది. అది మాకు తెలిసింది, ఆ రకంగా ఇప్పుడు తెలిసిందండి. అందు గురించి ఏళ్ళ వారు మేము కోరుకుంటున్నామండి. దయచేసి మా భూములు మాకు ఇప్పించాలని, న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. నమస్తే అండి బాబు. మా భూములు మాకు కావాలని మేము కోరుకుంటున్నామండి. మాకు ఏమీ వస్తలేదండి. చాలా జనం కూడా కళ్ళు చేతులు లేని వాళ్ళు, ఆడపిల్లలు పెళ్లి అయిపోయింది, ఆడపిల్లలు కూడా పెళ్లి అయిపోయింది, ఆడ కూడా ఎదురించేస్తున్నారండి. అల్లుళ్ళు మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి, మా స్వామివారు మా భూమి మాకు ఇమ్మని కోరుకుంటున్నారండి. మమ్మల్ని ఇంత పని చేశారండి బాబు, మీరు ఏదో మేలు చేస్తారని పిల్లలతో ఉన్నామండి. మేము బతకలేమండి బాబు, మా భూమి మాకు ఇప్పిస్తారని మిమ్మల్ని కోరి ప్రార్థించుకుంటున్నామండి బాబు. ఇది మీరు న్యాయం చేయకపోతే అందరూ కూడా మా ఇంటి వెళ్ళకపోతే కూడా మేము అపార్థం చేసేసుకున్నాం, చచ్చిపోతామండి బాబు. మేము ఎందుకండి బతికి వాళ్ళకి దారి లేదండి, పెళ్ళి అయిన వాళ్ళు దారి లేదు, పెళ్ళి అవన వాళ్ళు కూడా దారి లేదండి బాబు. ఏదో మేలు చేసి పెడతారని మేము అందరం కూడా మీటింగ్ పెట్టుకుని మీకు నమస్కారం అండి, మీ బంగారు పాదాలు నమస్కారం చేసుకుంటామని వచ్చామండి. మీరు ఏదో న్యాయం చేస్తారు, న్యాయం చేసి పెడతారని చానాలు బట్టి మేము ఎలా వచ్చి బెంగలు పెట్టుకుని ఇవాళకి 4 రోజులు బట్టి అన్నాలు కూడా తింటలేండి. మేము బెంగలు పెట్టుకుని బాధపడిపోయి ఎంతో బాధపడిపోతున్నామండి బాబు. మీకు అందరికీ కూడా పాదాలు శరణం. మాది కాకినాడ జిల్లా తొండంగి మండలం పి అగ్రహారం గ్రామం అండి. సుమారు 400 ఎకరాల భూమి రైతులు పూర్వం 18వ శతాబ్దం నుంచి మా తాతలు ముత్తాతలు మాకు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు పంటలు పండించుకుని సుమారు 300 సంవత్సరాల క్రితం నుంచి అదే వ్యవసాయ ఆధారంగా ఆ 400 ఎకరాల మీద బతుకుతున్నారండి. గత 10 సంవత్సరాల నుంచి ఈ 400 ఎకరాలకి కూడా ఏవేవో పట్టాబుక్కుల మార్పులు, ఇది వరకు వచ్చిన పాస్బుక్ల మార్పులు, గతంలో అలాగే సిద్ధాముత్యాలని ఒక అసామి, తొండంగి గ్రామం చెందిన అసామి 110 ఎకరాలు ఆన్లైన్ ఎక్కించుకోవడం జరిగిందండి. అప్పుడు మా గ్రామం అంతా కలిసి మహాధృతంగా అందరూ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ముట్టడిస్తే అబ్బాయి ఎక్కడో తప్పు జరిగిందని చెప్పేసి మళ్ళీ దాన్ని తీసిచ్చి ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేలా చేశారండి. మళ్ళీ కొత్తగా 2023 డిసెంబర్ నెలలో మళ్ళీ మేము ఆన్లైన్ చెక్ చేసుకున్నప్పుడు ఇది శ్రీరామచంద్రమూర్తి ఉత్తరాది మఠం అని చెప్పి పేరు చూపిస్తుందండి. ఆన్లైన్ ఎక్కించడం జరిగింది. అది కూడా కొంచెం మేము ఇదంతా భయపడి ఊరందరూ గ్రామస్తులు అందరూ కూడా మన రామకృష్ణ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చారు ఇక్కడికి. అలాగే లోకేష్ గారు మాకు పాదయాత్ర జరిగినప్పుడు కూడా మేము చాలాసార్లు చెప్పామండి. లోకేష్ గారికి, మన మేడం దివ్య గారికి కూడా చెప్పాము, మేము ఎప్పటికైనా మీకు శాశ్వత పరిష్కారం చూపిస్తారని చెప్పారు. రాజా గారి హయాంలో కూడా శాశ్వత పరిష్కారం చూపిస్తారని, కానీ ఇప్పుడు వచ్చేది జరగలేదండి. మరి ఇది డిసెంబర్ 23, 2023 ఆన్లైన్ ఏ విధంగా ఎక్కిందో తెలియట్లేదు. వాళ్ళు అడిగితే సిఎల్ఆర్ కోర్టులో వాదన ప్రకారం వాళ్ళకి రాసేయడం జరిగిందని, దీని మీద విఆర్ఓ గారు ఉన్నారో, ఎంఆర్ఓ గారు ఉన్నారో, ఆర్డీఓ గారు ఉన్నారో, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో కూడా తెలియట్లేదండి. ఏ రాజకీయ ప్రభావం దీని మీద చూపించిందో అయితే అర్థం కావట్లేదు. సుమారు 400 ఎకరాలు అంటే కనీసం 260 మంది రైతులు, అంటే ఆల్మోస్ట్ జనాభా ఒక 1650 మంది వరకు దాని మీద బతుకుతున్నారు. ఇది చిన్న గ్రామం అండి, చిన్నకారు రైతులు తప్ప. మా అయితే ఒక వ్యక్తికి ఎకరం భూమి తప్ప ఎవరికి ఎకరాల అసామీలు అయితే ఎవరో లేరండి. మీరు చూస్తున్నారు, అందరూ కూడా సన్నకారు రైతులు. దీన్నే నమ్ముకుని స్కూల్ పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ జీవనాధారం సాగిస్తున్నారు. మరి దీని మీద ఏ ప్రభుత్వం అయినా మాకు సహకారం అందిస్తుందని చెప్పేసి రామకృష్ణ గారి దగ్గరికి వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము ఎప్పటికైనా ఒకటే కోరుకుంటున్నామండి, ఈ సన్నకారు రైతుల మీద మీ ప్రభావం చూపించొద్దు దయచేసి. వాళ్ళందరూ బతికి చిన్న బ్రతుకులు, ఇప్పటికైనా సరే శాశ్వత పరిష్కారం చూపిస్తారని చెప్పేసి మన రామకృష్ణ గారికి, లోకేష్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. దయచేసి మన జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి మార్గం చూపిస్తారని మా గ్రామం తరఫున కోరుకుంటున్నామండి.
బాబు మీకు కాళ్ళకి నమస్కారం, మీకు కాళ్ళు పాదాలు. మా తల్లులకి పిల్లలకి ఏమీ దారి లేదండి. మాకు నీరు వచ్చినా ఇంట్లోకి వచ్చేస్తుంది, వీధిలోకి వచ్చేస్తుంది, ఏమీ కూడా లేదండి. మేము బతకడానికి దారి లేదండి. మాకు అందరూ ముసలోళ్ళ కింద, కాలు చేయలేని వాళ్ళ కింద ఉన్నామండి బాబు. మీరు ఏమి చేసినా మీ పాదాల కాడికి వచ్చాము. ఆడా మగ అందరూ వచ్చామండి. కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చేతులు ఉన్నారు, చెంటు భూమి లేదండి. ఆ చెట్టు మీదనండి మేము బతుకుతున్నాం. మాకు ఆదరవు లేకుండా మేము ఉన్నామండి. మమ్మల్ని ఏం చేసినా మీరు చేయండి. మేము అందరికీ నమస్కారం చేసుకుని మీ పాదాల కాడికి వచ్చాము. మేము మాకు కాలు చేయలేదు, మాకు భూమి పుట్టలేవు, ఆ భూమి మీద బతుకుతున్నాడు. మా భూమి అంతా మాదని వాళ్ళ పట్టాల మీద ఎట్టించుకున్నారని మాకు తెల్లలేదండి. మా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎవరికి తెల్లలేదండి. తెల్లకుండా రాజు చేసుకున్నారని మీరు ఏం చేసినా మమ్మల్ని ఏం చేస్తారో మీ దగ్గరికి మేము వచ్చామండి. చంద్రబాబు నాయుడుకి నమస్కారం, రామకృష్ణ గారికి నమస్కారం, అందరికీ నమస్కారం చేసుకున్నాకనే వచ్చామండి. మేము మమ్మల్ని ఏం చేసినా మీదే మయము. మేము కోరుకోనకు వచ్చామండి, మీ పాదాలు ఎట్టుకోనకు వచ్చామండి. మాకు దారి లేదు. మా పిల్లలకు పెళ్లి చేసుకున్నాం, మేము ముసలాళ్ళకి అయిపోయాం, మా భర్తలు చచ్చిపోయారు, మాకు అవలో కూడా లేరండి. ఆ పిల్లల్ని పంపేశారు. మేము ఏం చేసి బతకమండి. మేము బతకడానికి దారి లేదండి. మాకు ఏం దారి లేదు. నమస్కారం అండి తండ్రి స్వామి. పియాగ్రహారం గ్రామం అండి మాది. పియాగ్రహారం గ్రామంలో 268 మంది రైతులు ఉన్నామండి. దీనికి పూర్వంలో అశోక్ బాబు గారు కానీ మన టీడీపీ గ్రామంలో కానీ మాకు ఈ పొలాలకు మాకు చెక్కులు వచ్చేయండి వరద బాధ్యత నిమిత్తం. మాకు ఇప్పుడు ఈ గ్రామంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో దీనికి మాకు భూములు మాకు వాళ్ళ చెక్కులు రాలేదండి. ఆ తర్వాత వాళ్ళు ఖరారు చేసి మాకు ఎటువంటి ఆధారం లేకుండా చేసేటట్టుగా చేశారు. కాబట్టి మాకు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో దివ్య గారి దగ్గరికి, యనమల రామకృష్ణ గారి దగ్గరికి వచ్చి మేము చెప్పుకోవడం జరుగుతుందండి. మాకు న్యాయం చేయాలండి. మాకు ఏదైనా హక్కు రూపంలో చూపించి మాకు పట్టాలు వచ్చేటట్టు చేయాలి. కాబట్టి మేము కోరుకుంటామండి. రైతులందరూ మాకు ఆ రకంగా చేయాలని మేము కోరుకుంటామండి. కాకినాడ జిల్లా అండి. మేము సుమారు 150 సంవత్సరాలు బట్టి మేము స్థానికంగా ఇక్కడే ఉన్నామండి. మాకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా వ్యవసాయం మేమే చేసుకుంటామండి. ఈ లోపల ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెన్నవరం అడంగలను మార్చేసారండి. ఆ మార్చేసారు అన్నది అప్పుడే 11 నెలలు అయిందండి. ఈ 11 నెలలు బట్టి మాకు సెలవు లేదండి అధికారంగాను. కాకపోతే నిన్న మొన్న తెలిసిందండి. నిన్న మొన్న తెలిస్తే ఎంఆర్ఓ గారి దగ్గరికి, అధికారులు అందరి దగ్గరికి వెళ్ళామండి. ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పుకుందామని అంతా ఇక్కడికి వచ్చామండి. మాకు ఆడపిల్లలు పెళ్లి చేసుకునేకంటే ఎవడో ఈ భూమి అంటే రావట్లేదండి. మాకు స్థానికంగా పరిష్కారం కావాలండి. ఇంకేదంటే పూర్వం అడవుడు లేదండి. పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పిల్లలు చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం. కానీ 10 ఏళ్ళ పెట్టి ఈఎల్ఆర్ కోర్టు అసలు చెప్పిందన్న కాడి నుంచి మాకు పెళ్ళిళ్ళు పేరంటకాలు ఏమి లేవండి. ఆడపిల్లలకి స్థానికంగా బతకనాక ఒక వరద ముప్పుడు రావట్లేదు. అలాగే భూమి మీద ₹1 చెక్కి రావట్లేదు. ఇదేది రైతు భరోసా లేదండి. స్థానికంగా గవర్నమెంట్ ద్వారాగా మాకు ₹1 ముట్టడం లేదండి. మాకు న్యాయం చేయమని బడ్జెట్ ఎమ్మెల్యే గారిని, ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. మాది కాకినాడ జిల్లా తొండంగి మండలం పియాగ్రహారం గ్రామం. మేము 1940కి ముందు నుంచి కూడా ఈ పొలాల్లో వ్యవసాయం చేసుకుంటున్నామండి. 60 వరకు ఏ విధమైన ఇబ్బంది లేదండి. 60 నుంచి వచ్చి ఈ పొలాలు మావని చెప్పి వేరే వాళ్ళు వచ్చి కోర్టుకు వేసారండి. పిఠాపురం మహారాజా గారు మాకు ఇచ్చారని చెప్పి వాళ్ళు ఏ విధమైన ఎవిడెన్స్ చూపించలేకపోవడంలో తొండంగి ఎంఆర్ఓ కోర్టులో కానీ, పెద్దాపురం ఆర్డీఓ కోర్టులో కానీ మాకు అనుకూలంగానే చెప్పారండి. మాకు పాస్బుక్లు కూడా ఇష్యూ చేశారండి. పొలంలో మేమే ఉన్నామండి, మేమే చేసుకుంటున్నామండి. ఆ తర్వాత వీళ్ళు వచ్చి సిఎల్ఆర్ కోర్టులో వాళ్ళు అనుకూలంగా చెప్పించుకున్నారు, కానీ ఏ విధమైన ఎవిడెన్స్ చూపించలేకపోయారండి. ఇప్పుడు మరలా మేము హైకోర్టుకి వెళ్ళామండి. హైకోర్టులో జరుగుతుందండి వాద్యం మాకు వాళ్ళకి. ఇంకా ఈలోగా మాకు పంట నష్టం కానీ, రైతు భరోసా కానీ ఏమీ రావట్లేదండి కోర్టులో ఉండటం వల్ల. మా పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ, దాని మీద లోన్ తెచ్చుకోవడానికి కానీ మాకు ఏ విధమైన ఇది లేదండి. పండించుకోవడం, చేసుకోవడం అంతే తప్పించి. అలా అని చెప్పేసి మేము అందరం కొనుక్కునేయండి. మా అందరి దగ్గర కూడా మాకు రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయండి. ఒకళ్ళిద్దరు కాదండి, 280 మంది రైతులు ఉన్నారండి 410 ఎకరాల్లోనే. ప్రతి ఒక్కళ్ళు కొనుక్కున్నదే కానీ ఎవరో ఆక్యుపై చేసుకున్నది, ఎవరికి ఊరికనే వచ్చింది కాదండి. అందరూ కొనుక్కున్న పొలమే సార్. ఇది కొనుక్కున్న పొలమేనండి. గత డిసెంబర్లో అన్సెటిల్ విలేజ్ అని చెప్పేసి మాకు రీసర్వే కూడా చేయలేదండి. అప్పుడు వెళ్ళి అడిగామండి, ఏంటి మా పరిస్థితి ఏంటని చెప్పని అడిగితే, చేస్తాం, మేము చూస్తాం, తర్వాత చేస్తామని చెప్పారండి. రీసెంట్గా వాళ్ళు వచ్చండి, మేము సెటిల్మెంట్ చేసుకోవచ్చు ఈ పొలాల్లో అని చెప్పేసి వచ్చారండి. వచ్చినప్పుడు కూడా మాకు అర్థం కాలేదు సార్ ఈ విషయం ఎలా జరుగుతుంది అనేది. చూసేటప్పటికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చూపించేటప్పటికి మొత్తం పొలం అంతా వాళ్ళ పేరు మీద ఆన్లైన్ అయిపోయిందండి. ఎప్పుడు చేశారు ఏంటి అని చెప్పేసి అడిగితే గత డిసెంబర్లో చేశారు అని చెప్తున్నారు సార్. డిసెంబర్ నుంచి కూడా మేము ఇంతవరకు చూసుకోలేదండి. కోర్టులో జరుగుతున్నది మాకు ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా అలా చేయించుకోవడం ధర్మమేనండి అసలు వాళ్ళు?
అది కరెక్ట్ కాదండి. మాకు అలా అని చెప్పేసి గతంలో ఒకసారి సిద్ధముచ్చేయాలని ఆయన పేరు మీద చేయించుకున్నాడు 110 ఎకరాలు. మేము ఇలాగే ధర్నా చేసి అందరినీ పట్టుకుని ఏదో చేసుకున్నామండి. చేసుకుంటే తీసేసారండి. ఆ రోజు సిద్ధముచ్చేయాలి అయ్యాడు, ఇప్పుడు ఇతను అయ్యాడు, రేపు ఇంకొకరు అవుతారు. మాకు ఇలా కాకుండా శాశ్వతమైన పరిష్కారం కావాలండి. మాకు రెడ్ మార్కులు పెట్టడం అతను తొలగించడం కాదండి, మాకంటూ మాకు హక్కు కల్పించాలండి. మేము దానికోసం ఎంతైనా పోరాడతామండి, ఏమైనా చేస్తామండి. లోకేష్ గారికి రిఫరెండం ఇచ్చామండి. మేము మన పాదయాత్రలో వచ్చినప్పుడు నేను వస్తాను, మీకు న్యాయం చేస్తాను అని చెప్పారండి. ముందు చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆయనకి చెప్పామండి. గతంలో ముత్యాలలో జరిగినప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉందా కానీ స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గారు ఉన్నారండి. కనీసం మాకు ఇంత కష్టం వచ్చిందని చెప్పి వచ్చి కనీసం మమ్మల్ని పలకరించలేదండి, మీకు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇవ్వలేదండి. మాకు మేము కానీ వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేసుకుని మేమే చేసుకున్నామండి. అప్పుడు కూడా మాకు ఏ విధమైన సపోర్ట్ ఇవ్వలేదండి. ఇప్పుడు జరిగిందండి, ఇప్పుడు ఎవరు ఏ సపోర్ట్ లేదండి. దివ్య గారు ఫోన్ చేసి నేనున్నాను, నేను చేస్తాను మీకు అని చెప్పారండి. చేస్తారేమో ఆశ కొద్దీ ఈ రోజు వచ్చామండి, చూస్తున్నామండి. మా ఆందోళన ఈ రోజు స్టార్ట్ అయిందండి, అయిపోదండి. ఈ రోజుతోటి మాకు శాశ్వతమైన పరిష్కారం కల్పించే వరకు కూడా మేము ఉధృతంగా ఉద్యమం చేస్తానే ఉంటామండి, కొనసాగిస్తామండి. ఇప్పుడు 400 కుటుంబాలు ఉన్నాయండి, 1200 మంది మనుషులు ఉన్నారండి ఆ ఊర్లో. వేరే ఆధారం ఏమీ లేదండి, జీవనాధారం అందరికీ వ్యవసాయం అండి ఆ ఊరంతా కూడా. మా ఊరికి ఏ విధమైన ఏది కల్పించలేదండి. అసలు దానికి న్యాయం చేయాలని చెప్పి చేస్తారని చెప్పి మేము చేద్దామని అనుకుంటున్నామండి. దీనికి శాశ్వతమైన పరిష్కారం కావాలండి. అక్కడికక్కడ ప్రత్యామ్నాయం మాకు వద్దండి, మాకు శాశ్వతమైన పరిష్కారం కావాలి. వచ్చే వరకు కూడా మేము ఇలా ఉద్యమం కొనసాగిస్తానే ఉంటామండి.